మేడం గుర్తుపట్టారా? వైజాగ్ లో లిఫ్ట్ లో కలిసాం. విజ్జు. ఓ yes విజు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇక్కడేం చేస్తున్నావు? ఐ వర్క్ ఫర్ ఎ కొరియర్ సర్వీస్. ఓ బట్ యు హ్యాడ్ ఎ కిక్ యాస్ జాబ్ విజు. దాన్ని వదిలేసావా? మేడం నాకు హెల్ప్ చేస్తారా? నేను ఇక్కడికి వచ్చి 3 months అయింది. మీ కాంటాక్ట్స్ తో నాకు ఏదైనా జాబ్. ఓ actually I'm a casting agent, you know, for films and advertisements. Great. I guide actors to create a better impression of themselves so that they can achieve their goals. మేడం నేను ఒక సర్టిఫైడ్ మోటివేషనల్ ట్రైనర్. నేను ఎవరితో ఫైట్ చేస్తున్నానో మీకు తెలుసా? నేను నా భయంతో ఫైట్ చేస్తున్నాను. Oh my God! You again? Listen to the music. That will galvanize, energize, vitalize and dynamize you. Viju Success Juice, Visakhapatnam. My phone number 915. Yeah, he seems like the one. గుడ్ మార్నింగ్ విజు. గుడ్ మార్నింగ్ మేడం. నువ్వు ట్రైపాక్ గ్రూప్ గురించి విన్నావా విజు? ట్రై ప్యాక్ లేదు మేడం. They're a huge corporate entity with their head office in Vijayawada. వాళ్ళు ఒక కార్పొరేట్ ట్రైనర్ కోసం చూస్తున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ ని మోటివేట్ చేయడానికి. నేను వాళ్ళకి షేర్ చేసిన నీ వీడియోస్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు 10 o'clock కి వాళ్ళతో నీకు మీటింగ్ ఫిక్స్ చేశాను. బయటేమో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది. ఓకే ఓకే. టైం కి రీచ్ అవ్వగలుగుతావా? ఎగ్జాక్ట్లీ 10 గంటలకు నేను అక్కడ ఉంటాను మేడం. విజు హలో, ఏమైంది? ఏం లేదు మేడం, ఎక్సైట్మెంట్ ఎక్కువ కింద పడ్డాను. ఓకే. I'm Solomon Davis, my partner Isaac Thomas. విజు. Coffee? Serve some coffee. Please. నో థ్యాంక్స్. ఎవరైనా ఫ్రెండ్లీగా ఏదైనా ఆఫర్ చేసినప్పుడు దాన్ని థ్యాంక్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి. అదర్వైజ్ ఇట్ జస్ట్ సీమ్స్ ఎ లిటిల్ రూడ్. యు నో వాట్ ఐఎమ్ సేయింగ్? బిజు, అదేగా పేరు? విజు సార్, విజు ప్రసాద్. బిజు. సారీ సార్. No, don't apologize. Please drink your coffee. This is a very informal meeting. You know, just for 3 of us to get to know each other. Yes, You see, ప్రతి రిలేషన్షిప్లో చాలా ప్రధానమైనది స్టెబిలిటీ. కరెక్ట్ సార్. స్టేబుల్ అండ్ కమిటెడ్ రిలేషన్షిప్స్ ఉంటేనే ఎంప్లాయీస్తో ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను సార్. ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ ట్రైప్యాక్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ జాబ్స్లో 100% ప్రొడక్టివిటీ ఇస్తారు, 100% సక్సెస్ఫుల్ అవుతారు. విజు, ఆర్ యూ 100% సక్సెస్ఫుల్? ఈ రోజుల్లో ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ యంగ్స్టర్కి మంత్లీ శాలరీ ఎంత ఉండొచ్చు? నీకేమైనా ఐడియా ఉందా విజు? అరౌండ్ 40,000 to 50,000. నువ్వెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అది 1 lakh? ఓకే సార్. 10 లక్షలు ఓకేనా? 25 lakhs? 1 crore? డబ్బు ఎంతున్నా సరిపోదు. మోర్ ఈజ్ నెవర్ ఎనఫ్. ఆ టేబుల్ దగ్గర గెస్ట్తో మాట్లాడుతున్న ఆ వ్యక్తిని చూసావా? హిజ్ నేమ్ ఇస్ సెల్వకుమార్, హోటల్ మేనేజర్. నైస్ గాయ్, వెల్ ఎడ్యుకేటెడ్. 37 సంవత్సరాలుగా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు. బట్ అక్కడే ఉండిపోయాడు. వేరే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. 37 సంవత్సరాల క్రితం ఇదే రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేసేవాడు. క్వాలిఫికేషన్ 8th class. ఇంగ్లీష్లో తనకు ఒక్క ముక్క రాదు. వెతక్కో. అతను ఉండేది ఇక్కడ కాదు, ప్యారిస్లో. అబ్రహాం డేవిస్, మై ఫాదర్. దెన్ వెయిటర్,
now owner of this hotel. ఓ What is the secret, Viju? He was driven by want. You get that? ఎస్ ఎస్ Yeah. You need to learn to be driven by want, Viju. విద్యు మేము నిన్ను సెలెక్ట్ చేసింది మోటివేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం కాదు, బట్ ఫర్ సంథింగ్ గ్రేటర్. We're all emotional beings, Viju. We're always looking for a connection. And that's why మేమిద్దరం ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. టు ఫీడ్ పీపుల్స్ ఎమోషన్స్ విత్ ఎ పవర్ఫుల్ డ్రగ్. డ్రగ్ ఇది నువ్వు అనుకునే డ్రగ్ లాంటిది కాదు, దానికంటే చాలా శక్తివంతమైనది. రిలీజన్ ఈస్ దట్ పవర్ఫుల్ డ్రగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. విద్యు, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? లేదు. కానీ ఈ ప్రపంచంలో మెజారిటీ జనం దేవుణ్ణే నమ్ముతారు. ఆ నమ్మకం, విశ్వాసం ఎవరిచ్చినా సరే చేతులెత్తి స్వాగతిస్తారు. ఆ విశ్వాసమే మన బిజినెస్, విజు. అండ్ యూ విల్ బి ద ఫేస్ ఆఫ్ అవర్ బిజినెస్. నిజంగా నాకేం అర్థం కాలేదు సార్. బేసికలీ నువ్వు మోటివేషనల్ ట్రైనింగ్స్ ఇస్తావు కదా, అదే చేయాలి. కానీ మనం ఆ ట్రైనింగ్లోకి ఓ చిన్న ఎలిమెంట్ని ఇంజెక్ట్ చేస్తాం, దైవం. అంటే స్పిరిచువల్ లీడర్గా మారాలా? స్పిరిచువల్ లీడర్ కాదు, బట్ అ మిరకల్ వర్కర్ టు ప్లే ద మెసెంజర్ ఆఫ్ గాడ్. అ పాస్టర్. పాస్టర్. యా. నువ్వు నీ చేత్తో ముట్టుకుంటే చాలు, గుడ్డి వాళ్ళకు కళ్ళు వస్తాయి, కుంటి వాళ్ళు నడుస్తారు, చెవిటి వాళ్లకు వినపడుతుంది. ఆబ్వియస్లీ అంతా సెట్ చేస్తాం. మరి ప్రాబ్లం అవుదా? ప్రాబ్లం ఎందుకు అవుద్ది? మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్లో చాలా మంది ఉన్నారు. వీ హ్యావ్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి సార్. విజు, విశాఖపట్నం నుంచి ముంబై వచ్చే వరకు నీ స్టోరీ అంతా నాకు తెలుసు. సూసైడల్ హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, అమ్మ కుషాల్ ఎవరు ఇప్పుడు లేరు. ఐ రియలీ థాట్ యూ హ్యాడ్ ఇట్ ఇన్ యూ. నీకు 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి, ఇక్కడ జరిగిన మీటింగ్, మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మర్చిపోయి వెళ్ళిపోవడం. రెండో చాయిస్కి ఒకటే కండిషన్, నువ్వు వెనక్కి వెళ్ళే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ క్యాండిడేట్ని వెళుతాం. నేను వెనక్కి వెళ్ళాను సార్. గుడ్. So 2 weeks from now, a rigorous crash course on Bible and theology will begin. కోర్స్ అయిపోయాక, మేము కన్విన్స్ అయ్యాక మాత్రమే you'll be in. మీట్ అలెగ్జాండర్, యువర్ గైడ్, మెంటర్. బైబిల్, థియాలజీ, పాస్టర్స్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇవన్నీ నీకు నేర్పిస్తారు. So pack your bags and get ready. You're flying to Vijayawada. Ladies and gentlemen, an early arrival and welcomes you. The temperature outside is 47 degrees Celsius. బైబిల్ గత 1500 సంవత్సరాలుగా ఎన్నో మార్పులు చేర్పులతో 66 పుస్తకాలు వచ్చాయి. ఈ 66 పుస్తకాలని 40 మంది రాశారు. వాళ్లలో యోధులున్నారు, బెస్తవాళ్లున్నారు, గొర్రెల కాపరులున్నారు, రైతులున్నారు, ప్రవక్తలు, వైద్యులు, రాజులు కూడా ఉన్నారు. కానీ మన ప్రధానమైన ఫోకస్ మాత్రం యేసుక్రీస్తు మానవాతీతమైన కథల గురించి. ప్రత్యేకంగా రోగాలను నయం చేయడం గురించి, ప్రజల పాపాలు కడగడం గురించి పుస్తకాల్లో ఉన్న కథలు తెలుసుకోవాలి. ఇక కొత్త నిబంధనల గురించి మాథ్యూస్, మార్కోస్, లూకాస్. బోరు కొడుతుందా? పర్వాలేదు సార్. బోరు కొట్టినా సరే నువ్వు
బలవంతంగానైనా నేర్చుకోవాల్సిందే. ఎస్ సార్. క్లాస్ కంటిన్యూ చేసే ముందు లేచి నిలబడి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించుడి. దేవుడి మీద నాకు నమ్మకం లేదు సార్. నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా లేచి ప్రార్థించు. అదేలా సార్? సైలెన్స్. నేను సైలెన్స్ అన్న తర్వాత నువ్వు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నువ్వు నా దగ్గరికి ట్రైనింగ్కి వచ్చే ముందే నేనేంటో తెలుసుకోవాల్సింది. వాడు చెప్పినట్టు నేను నీ గైడ్నో గురువునో కాదు. నేను నీ దేవుడైన యేసుక్రీస్తుని, నువ్వు నా బానిసవి. ఆ యేసుక్రీస్తే దిగొచ్చి చెప్పినా నువ్వు పాస్టర్వి కాలేవు. నేను సెలెక్ట్ చేస్తేనే అవుతావు. జెర్మీ 29వ అధ్యాయం 11వ వాక్యం. ఆ యేసుక్రీస్తు అరిచాడు. అరిచాడా? నాన్సెన్స్. అరవలేదు, వివరించాడు. కరెక్ట్. సారీ. యేసుక్రీస్తు వివరించాడు మీ అందరి గురించి ప్రణాళిక. నాది యేసుక్రీస్తు ప్రణాళిక వివరించాడు నాది. ఆపరా! యేసుక్రీస్తు వివరించాడు. ఆయన మీ అందరి గురించి ప్రణాళికలు కలిగి ఉన్నారు. నాశనం కోసం కాదు, క్షేమం కోసం ప్రణాళికలు. మీ అందరి భవిష్యత్తు కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు. నువ్వు నిజంగా మోటివేషనల్ ట్రైనర్వేనా? నాకు ఇండియన్ సొసైటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మెంబర్షిప్ ఉంది సార్. నీకు చాలా సమర్థత ఉందిరా, కాకపోతే వెదవ్వి కావడానికి. సార్ నాకు హెల్ప్ చేస్తారా? In the mighty name of Jesus, I come against every spirit of sickness and command it to depart in the name of Jesus. There is power, wonder-working power in the blood of Jesus Christ. Blessed be the name of the Lord. నువ్వెంత ఖరీదైన దుస్తులు ధరించినా, సువాసనున్న పర్ఫ్యూమ్ చల్లు, సువాసనున్న పర్ఫ్యూమ్ జల్లుకున్నా, మోకాళ్ళ మీద మోకరిల్లి ప్రార్థించిన శరీరం నుండి దుర్గంధం వస్తూనే ఉంది. పాపం యొక్క దుర్గంధం. అదే పాపం యొక్క దుర్గంధం. Jesus will remove the stain of sin from your heart. యేసుక్రీస్తు మీ హృదయంలో నుండి పాపం యొక్క దుర్గంధాన్ని తొలగిస్తాడు. యేసుక్రీస్తుకు మీరు దగ్గరైనప్పుడు అన్ని పాపాల నుండి మిమ్మల్ని విముక్తిని చేస్తాడు. He will set you free from sin. Rejoice in hope. Be patient in tribulation. Be consistent in your prayers. మీ రెండు చేతులు పైకెత్తి యేసు నామమును ప్రార్థించుడి. Glory, glory, glory. ఒక్కోసారి వాడు వెర్రోడిలా ప్రవర్తిస్తున్నాడు. హఠాత్తుగా ఆవేశపడుతుంటాడు. మిగతా అన్ని విషయాల్లో ఓకే, పర్ఫెక్ట్. రై ఇట్రా. ఇస్తుంది సాల్మన్ సార్. హలో సార్, ఇప్పటి నుండి నువ్వు విజు ప్రసాద్ కాదు. యూర్ ఆఫీషియల్లీ ఆర్డైన్డ్ యాజ్ పాస్టర్ జాషువా కాల్టన్. Let us start getting used to it. Okay? కంగ్రాచులేషన్స్ పాస్టర్ జాషువా కాల్టన్. థ్యాంక్ యూ సార్. కొత్త పేరు ఎలా ఉంది? మొదట్లో చాలా లోకల్ నేమ్స్ ప్రపోజల్లోకి వచ్చాయి. విజు, బైజు, షిజు, షైజు. నేనే సజెస్ట్ చేశాను జోషువాని. జోషువా కాల్టన్, JC, జీసస్ క్రైస్ట్.